అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే కొంచెం ఆశ్చర్యం కలిగించే ఒక చరిత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పరశురాముడి పూర్వీకుల చరిత్ర. అవును, పరశురాముడి జననం వెనుక ఉన్న కథ అసలు మామూలుగా ఉండదు. చాలా చిత్రంగా, ఎన్నో అనూహ్యమైన మలుపులతో ఉంటుంది. ముఖ్యంగా ఆయన తాతగారైన భుచీకుడు అనే గొప్ప ఋషి జీవితంలో జరిగిన కొన్ని అద్భుత ఘట్టాలను మనమిప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు కథ ఎలా మొదలవుతుందంటే, ఒకరోజు బుచీక మహర్షి నేరుగా గాధిరాజు దర్బారుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారనుకుంటున్నారు? ఏకంగా రాజుగారి కుమార్తె అయిన రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక గొప్ప తపశ్శాలి, ఎలాంటి ఆడంబరాలు లేని ఒక సాధువు సరాసరి ఒక మహారాజు దగ్గరికి వెళ్లి ఆయన కూతురునిమ్మని అడగటమంటే అప్పట్లో అది నిజంగా ఒక సంచలనమే గదా. మరి ఏ రాజైనా సరే సకల భోగభాగ్యాలతో అల్లారుముద్దుగా పెరిగిన తన గారాల పట్టిని అడవుల్లో తపస్సు చేసుకునే ఒక ఋషికివ్వడానికి అంత ఈజీగా ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. ఇక్కడ గాధిరాజుకు కూడా ఆ తాపస్సికి తన పిల్లనివ్వటం ఏమాత్రం ఇష్టం లేదు. కాని అంతటి గొప్ప మహర్షిని ముఖం మీదే నేరుగా కాదు అని చెప్పలేరు కదా. అందుకే ఆయనను చాలా సున్నితంగా తిరస్కరించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ఋషి ముందు ఒక అత్యంత కఠినమైన షరతు పెట్టాడు. ఆ షరతు ఏంటో తెలుసా? ఆ కండిషన్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఆ రాజుగారు అడిగిన సంఖ్యను వినండి, అక్షరాల 1000. అవును, 1000 గుర్రాలను కన్యాశుల్కంగా అంటే కానుకగా తీసుకురావాలని రాజుగారు షరతు విధించారు. పైగా అవి ఏదో సాధారణమైన గుర్రాలు కాదు, బాడీ మొత్తం పూర్తిగా తెల్లగా ఉండే, కేవలం చెవులు మాత్రమే నల్లగా ఉన్న చాలా అరుదైన గుర్రాలు. అలాంటివి ఏకంగా 1000 తీసుకురావాలి. ఇది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ టాస్క్. ఆ ఋషి ఎలాగూ తేలేడు, సో తన కూతురు పెళ్లి ఆగిపోతుంది అని రాజుగారి గట్టి నమ్మకం అన్నమాట. కాని ఇక్కడే అసలైన ట్విస్ట్. బుచీక మహర్షి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఆయన నేరుగా దేవతల రాజైన ఆ ఇంద్రుణ్ణే ప్రసన్నం చేసుకున్నారు. తన గొప్ప తపోశక్తితో ఇంద్రుణ్ణి మెప్పించి రాజుగారడిగిన విధంగానే నల్లటి చెవులున్న తెల్లటి అశ్వసహస్రాన్ని అంటే ఆ 1000 అరుదైన గుర్రాలను సాధించి తీసుకొచ్చేశారు. ఇంకేముంది, రాజుగారు అక్షరాల కంగు తిన్నారు. అడిగిన కానుక కళ్ల ముందు ఉండటంతో ఇక మాట తప్పలేక సత్యవతిని బుచీకుడికి ఇచ్చి అత్యంత ఘనంగా పెళ్లి చేసేశారు. అలా కొంతకాలం గడిచింది. బుచీక మహర్షి, సత్యవతి ఇద్దరూ వైవాహిక జీవితంలో ఉన్నారు. ఆ తరువాత ఒకరోజు గాధిరాజ దంపతులు తమ అల్లుడైన బుచీక మహర్షి దగ్గరికి ఒక పెద్ద కోరికతో వచ్చారు. రాజుకు రాజ్యాన్ని చూసుకోవడానికి ఒక కొడుకు కావాలి కదా, పుత్ర సంతానం ఎంతో ముఖ్యం కదా. అందుకే తమకొక మగబడ్డ పుట్టాలంటే ఏమేమి పూజలు చేయాలి, ఎలాంటి వ్రతాలు ఆచరించాలి అని ఆ గొప్ప ఋషిని అడిగారు, బాగా బతిమాలారు. అత్తమామల కోరిక కాదనలేక బుచీకుడు ఒక అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞం ద్వారా హోమద్రవ్యం లేదా హవ్యం అని పిలిచే ఒక పవిత్రమైన ప్రసాదాన్ని తయారుచేశారు. అయితే ఇక్కడే మనమొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. ఆయన కేవలం ఒకటే రకమైన ప్రసాదాన్ని తయారు చేయలేదు. తన మంత్రశక్తితో 2 వేరువేరు రకాల హోమద్రవ్యాలను సిద్ధం చేశారు. ఒకటి తన అత్తగారి కోసమైతే రెండోది తన భార్య సత్యవతి కోసం. అసలు ఈ 2 హవ్యాల మధ్య ఉన్న తేడా ఏంటి, అవి ఎలాంటి ఫలితాలను ఇస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఏ పాయింట్ నిజంగా చాలా క్రూషియల్, ఎందుకంటే రాబోయే తరాల తలరాతను ఇదే డిసైడ్ చేయబోతోంది. మొదటిగా అత్తగారి కోసం అంటే రాజుగారి భార్య కోసం తయారు చేసిన హవ్యముంది. దీనిని తీసుకుంటే ఇతర క్షత్రియులను సైతం నాశనం చెయ్యగల అజేయుడైన అత్యంత పరాక్రమవంతుడైన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇక రెండోది తన భార్య సత్యవతి కోసం స్పెషల్గా చేసిన హవ్యం. ఇది తీసుకుంటే గొప్ప తపస్సు, శమధమాలు కలిగిన ఒక ఉత్తమ బ్రాహ్మణ కుమారుడు అంటే ఒక గొప్ప జ్ఞాని పుడతాడు. చూశారు కదా, పరాక్రమంతో కూడిన క్షత్రియ ధర్మం, జ్ఞానంతో కూడిన బ్రాహ్మణ ధర్మం, ఈ రెండింటి మధ్య ఎంత క్లియర్ వ్యత్యాసాన్ని ఆ ఋషి సృష్టించారో. ఆ 2 పవిత్రమైన హవ్యాలను చేతిలోకి తీసుకుని బుచీక మహర్షి తన భార్య సత్యవతి దగ్గరికొచ్చారు. ఆమెకు ఇస్తూ చాలా స్పష్టంగా అన్నారు, ఇదిగో చూడు, ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు, అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. కాబట్టి ఇది తీసుకెళ్లి జాగ్రత్తగా నీ అమ్ముకివ్వు. ఇక ఇలా చూడు, ఈ 2వ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారుచేశాను. ఇది తింటే తపస్సు, శమధమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని చాలా అంటే చాలా క్లియర్గా వివరించారు.
ఏ హవ్యం ఎవరికి చెందాలి అనే విషయంలో ఆయన మాటల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ అసలు కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఆ అద్భుతమైన శక్తులున్న 2 హవ్యాలను సత్యవతి చేతిలో పెట్టి ఆ నియమాలన్నీ చెప్పేసిన తర్వాత బుచ్చికుడు స్నానం చేయడానికని బయటికి వెళ్ళిపోయారు. అంతే. ఇప్పుడు ఆ తల్లి కూతుర్ల భవిష్యత్తును, వారి వంశాల చరిత్రను మార్చేయగల ఆ 2 పాత్రలు కేవలం సత్యవతి చేతుల్లోనే ఉన్నాయి. అక్కడ మహర్షి లేరు, కేవలం ఆ ఇద్దరు, ఆ 2 అద్భుత ప్రసాదాలు మాత్రమే అక్కడ మిగిలాయి. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఋషి స్నానానికి వెళ్లిన ఈ గ్యాప్లో ఆ తల్లీ కూతుళ్ల మధ్య అసలు ఏం జరగబోతుంది? ఈ 2 హవ్యాలు ఎవరికి రాసిపెట్టి ఉన్నాయో వాళ్లకే చేరుతాయా? లేక వాళ్ల అదృష్టాలు, పుట్టబోయే పిల్లల స్వభావాలు మొత్తం తార్మారైపోతాయా? ఆ అజేయుడైన క్షత్రియకుమారుడెవరు? ఆ ఉత్తమ బ్రాహ్మణుడెవరు? ఈ ఉత్కంఠభరితమైన కథలో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ విశ్లేషణ పార్ట్ 2 మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. పార్ట్ 2 కావాలి అంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథనంతో మళ్ళీ